మాచర్ల నియోజకవర్గం అని ఓ సినిమా వచ్చింది ఆ మధ్యన. నితిన్ హీరోగా వచ్చింది. దాంట్లో అసలు ఎంత దరిద్రంగా అక్కడ పరిస్థితులు తయారు చేశారు, ఎంత అరాచకంగా ఉంటుందన్నటువంటిది ఆ సినిమాలో కనిపించింది. అయితే అప్పుడు విలన్ వచ్చేటప్పటికి ఆ పిన్నెల్లిని చూపించారు. హీరో ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మారెడ్డి అవుతాడు, జోలకంటి అవుతారు. అయితే ఇప్పుడు అక్కడ చివరికి జర్నలిస్టులు కూడా పనిచేయడానికి వీలు లేని పరిస్థితి అయింది. టీడీపీ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అనుచరులు అంటూ ఒక జర్నలిస్ట్ని కర్రలతో దాడి చేసి చితకబాదినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తుంది. కారంపూడి మండలంలో అక్రమాల మీద వార్తలు రాశారంటూ ఓ జర్నలిస్ట్ని లక్ష్మణరావు అనేటటువంటి జర్నలిస్టు తీవ్ర గాయాల పాలయ్యాడు. తలకి బలమైన గాయమైంది. గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మణరావు మీద తప్పుడు కేసు బనాయించడానికి ఎదురు రివర్స్ కేసు పెట్టబోతున్నట్టు లక్ష్మణరావు మీదన తెలుగుదేశం నాయకుడు చప్పిడి రాము తన మీద కర్రతో దాడి చేశాడని లక్ష్మణరావు ఆరోపిస్తున్నారు. తను ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే చప్పిడి సీనుతో పాటు మరో కత్తితో పోలీస్ స్టేషన్కి వచ్చి తన మీద దాడి చేయడానికి ప్రయత్నించాడని లక్ష్మణరావు చెప్తున్నా. అంటే పోలీస్ స్టేషన్లో కూడా కావాలంటే పోలీసు ఉన్నతాధికారులు కారంపూడి పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ని పరిశీలించండి అంటూ అతను చెప్తున్నటువంటిది. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉంది, కాపాడాలంటూ లక్ష్మణరావు అడుగుతున్నటువంటి పరిస్థితి సంచలనం సృష్టిస్తోంది. చివరికి మళ్ళీ పోలీసులు కూడా ఇప్పుడు కొలైడ్ అయిపోయి పనిచేస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.